నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్షాళన పేరుతో ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఒక్క దెబ్బతో ఏకంగా 74 లక్షల మంది ఓట్లు గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ 74 లక్షల ఓట్లు ఎందుకు తొలగిపోతున్నాయి? ఇందులో తప్పెవరిది? ఓటర్ల నిర్లక్ష్యమా లేక ఎన్నికల సంఘం క్షేత్రస్థాయి విఫలమా? ఈ ప్రక్రియ వల్ల వచ్చే ముసాయిదా జాబితాలో మీ పేరు ఉంటుందా లేదా? పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25వ తేదీన ప్రారంభమైనటువంటి ఎస్ఐఆర్ ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియకు ఈ రోజుతో గడువు పూర్తిగా ముగియనుంది. మొదట ఇచ్చిన గడువు సరిపోకపోవడంతో 2 సార్లు గడువు పొడిగించినప్పటికీ రావాల్సిన స్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాలు రాకపోవడంతో అధికారులు ఈ ప్రక్రియకు ముగింపు పలికారు. మొత్తం 45 రోజుల పాటు జరిగిన ఈ సర్వే ఆధారంగా ఆదివారం సాయంత్రం నాటికి అధికారులు సేకరించిన ప్రాథమిక లెక్కలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఊహించని రీతిలో భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపునకు గురవుతున్నట్లు స్పష్టమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 74 లక్షల ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు, అంటే దాదాపు 74 లక్షల మంది ఓటర్లను వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు దానికి రంగం సిద్ధమైనట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ 74 లక్షల ఓట్ల తొలగింపులో అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే కేవలం గ్రేటర్ హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ఉండే ఔటర్ రింగ్ రోడ్ లోపల దాని పరిధిలో ఉండేటువంటి దాదాపు ఇక్కడే 43 లక్షల ఓట్లు కట్ కాబోతున్నాయి. అందులోనూ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 19,61,000 ఓట్లు గాల్లో కలిసి, దాని పక్కనే ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో 12,98,000 ఓట్లు, అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10,77,000 ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నాయి. ఇక సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాలోనూ 2 లక్షలకు పైగా ఓట్లు తొలగిపోతుండగా రాష్ట్రంలోని దాదాపు ప్రతి జిల్లాలో సగటున 50,000 నుండి 1,00,000 ఓట్ల వరకు కోతపడనుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,000 పైచీలకు ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 2,64,00,000 మంది మాత్రమే తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి అధికారులకు సమర్పించారు. ఇక మిగిలిన వారిలో 2,80,000 మంది ఇల్లు మారడం, చనిపోవడం లేదా స్థానికంగా అందుబాటులో లేకపోవడం వల్ల వారి పేర్లను తొలగించారు. మరో 3,13,000 మందికి 2 వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండడాన్ని అధికారులు గుర్తించి ఒకే చోట ఉండే విధంగా ఇంకో చోట తొలగిస్తూ ఉన్నారు. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 73,95,000 ఓటర్లు అసలు ఎన్యూమరేషన్ ఫారాలనే సమర్పించలేదు. ఉపాధి, ఉద్యోగం, చదువు, వ్యాపారం కోసం హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చిన ప్రజలు తమ సొంత ఊళ్ళలోనే ఓటు ఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇక్కడ ఫారాలు ఇవ్వలేదని అధికారులు భావిస్తారు. అయితే కేవలం ప్రజల నిర్లక్ష్యం వల్లే ఇన్ని లక్షల ఓట్లు పోతున్నాయా అంటే లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించిన బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే బిఎల్ఓలకు సరైన అవగాహన, శిక్షణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్హత మరియు కనీస సాంకేతిక పరిజ్ఞానం లేని వారిని బిఎల్ఓలుగా నియమించడంతో వారు ఇంటింటికి సరిగ్గా వెళ్ళలేదని, ఓటర్లకు సరైన వివరాలు చెప్పలేకపోయారని తెలుస్తుంది. ఫలితంగా గందరగోళం నెలకొని లక్షలాది మంది సాధారణ పౌరులు ఫారాలు నింపలేకపోయారు. తెలంగాణ కంటే చాలా పెద్ద రాష్ట్రం ఉన్నటువంటి పొరుగుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కేవలం 40 లక్షల ఓట్లు మాత్రమే తొలగిస్తే చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఏకంగా 74 లక్షల ఓట్లు ఎలా తొలగిస్తారంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. ఈ ప్రక్రియ అంతటికి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన టైంలైన్ ఇచ్చింది. ఆగస్టు 10వ తారీఖున తాజా ఓటర్ల జాబితా సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటిస్తారు. ఇప్పటి వరకు ఒక పోలింగ్ బూత్లో 1,500 మంది ఓటర్లు ఉండేవారు. కానీ క్యూ లైన్లలో జాప్యాన్ని తగ్గించేందుకు ఇకపై గరిష్టంగా 1,200 మందిని మాత్రమే ఒక బూత్ను పరిమితం చేయనున్నారు. అయితే ఆగస్టు 17వ తారీఖున అత్యంత కీలకమైన ముసాయిదా ఓటర్ జాబితా, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అంటారు దీన్ని, అది విడుదలవుతుంది. అదేవిధంగా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు డ్రాఫ్ట్ జాబితాలో మీ పేరు ఉందో లేదో సరి చూసుకొని, ఒకవేళ మీ పేరు లేకపోతే అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించుకోవడానికి 1 నెల రోజుల పాటు సమయం ఉంటుంది.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 15 వరకు వచ్చినటువంటి అభ్యంతరాలను పరిశీలన నోటీసులు జారీ మరియు సమస్యల పరిష్కారం జరుగుతుంది. అక్టోబర్ 19న తెలంగాణ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు. కాబట్టి ఓటర్లందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా రాగానే మీ పేరు అందులో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఓటు తొలగించబడి ఉంటే ఆందోళన చెందకుండా సెప్టెంబర్ 16 లోపు తగిన ఆధారాలతో మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ప్రజాస్వామ్యంలో మన బాధ్యతను, మన హక్కును కాపాడుకుందాం. ఓటు అనేది మన హక్కు కాబట్టి ఆ హక్కును కాపాడుకునేందుకు అందరూ కూడా ప్రయత్నిద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.